హాయ్ ఫ్రెండ్స్, రాగి పిండి బెల్లాన్ని ఉపయోగించి టేస్టీ అయిన రాగి బైట్స్ని తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో ఒక గ్లాసు బెల్లం, అర గ్లాసు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనికి పాకం ఏమీ అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గ్లాసు బెల్లానికి ఒక గ్లాసు రాగిపిండి సరిపోతుంది. ఇలా బౌల్లో వేసుకుని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని ఈ విధంగా స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఇలాగా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో నలకలు కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. తర్వాత ఈ రాగిపిండిని బెల్లం వాటర్ని పూర్తిగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక స్పూను గోధుమ పిండి, కొంచెం ఉప్పు వేసుకుని ఉండలు ఏమీ లేకుండా ఇలాగా కలిపేసుకోవాలి. ఇలాగా ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని గొంతు పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ని హీట్ చేసుకుని వీటన్నిటిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం తయారు చేసుకున్న ఈ రాగి మిశ్రమాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోవచ్చు. నేను జీడిపప్పుని పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలాగా టర్న్ చేసుకుని రెండు వైపులా వేయించుకోవాలి. రెండు వైపులా వేగిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన రాగి బైట్స్ని సింపుల్గా తక్కువ ఆయిల్తో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రాగి బైట్స్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.